తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే దానిని నిరుద్యోగ యువకులకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఉద్యోగాలు 60,000 ఇచ్చిండ్రు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు 1,00,000 వరకు అని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లకు చెప్తా ఉన్నారు. ఇది నిజమే కాదా అనేది మీరు నిజంగా పరిశీలనలోకి తీసుకుంటే ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రతి ఒక్క లబ్ధిదారు నుంచి కూడా మీరు ఇంటర్వ్యూ చేయవచ్చు. అవును, ఈ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తారు, వాళ్ళు చెడు చేస్తే చెడు చెప్తారు. ఇది అవునా కాదా అని దాని మీద నిజంగా మీడియా మిత్రులు, వివిధ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళైనా, యూట్యూబ్ ఛానల్స్ అయినా మీరు దాని మీద నిఘా పెట్టి మీరు అడగండి. కానీ ఈ కేసీఆర్ కుటుంబంలో జరిగిన అలజడి అది రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. అవును, కవిత ఒక పార్టీ పెట్టవచ్చు, ఒక పార్టీలోకి విలీనం కావచ్చు. అది ఏమవుతుందంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి విషయాలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి విషయాలపైన ప్రజలు ఎక్కడైతే దాన్ని నమ్మకుండా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల యొక్క దగ్గరికి చేరవేసే విషయంలో దానికంటే స్పీడ్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క హడావిడి, ఏదో ఒక వాళ్ళ ఇంట్లో ఏదో అలజడి ఏ ఇంట్లో అయినా ఉంటుంది. అది పెద్దగా తెలంగాణ ప్రజలకు అంతగానం చేయవలసింది ఏం లేదు కదా. 1,200-1,300 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణను తానే సాధించినట్టుగా గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఒక కుటుంబంలో ఎప్పుడైనా ఒక సామెత ఉంటుంది కదా, పొడుగోడు కొడితే పొడుగోడి పోషమ్మ కొడుతుంది. మాయల పకిరి లేక మాయ మాట చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చూడు నీ స్థితిగతులు, నీ పిల్లల యొక్క నువ్వు ఆడిస్తున్న ఆటలు. తెలంగాణ ప్రజలారా, వాళ్ళ కుటుంబంలో ఎలాంటి అయినా జరగని ఏం నష్టం లేదు. మీ ప్రజలకు మేలు జరిగే మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తూ ఉన్నది. ఈ యొక్క మంచి పనులను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికే ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క హడావిడి నాటకాలు. వీటిని మీరు తిప్పికొట్టాలి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, కొన్ని న్యూస్ ఛానళ్ళు పదే అదే ఏదో హైలైట్ లెక్క, అదేదో దాని వలన ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగే అలజడి వలన ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రజలకు ఏదో అన్యాయం జరిగినట్టుగా, అన్యాయం ఏం జరగదు. వాళ్ళ ఆస్తుల పంపకాల విషయాలల్లో వాళ్ళ యొక్క ఏదైతే అప్పుడు దోచుకున్నాయో, అప్పుడు దాచుకున్నాయో ఆ పంపకాలల్లో హడావిడి, అది మన ప్రజలకు మేలు జరిగేది ఏం లేదు. దయచేసి దాని మీద ఉన్న హడావిడి పక్కకు పెట్టి ఏ నిరుద్యోగులు అయితే ఉద్యోగులుగా ఎక్కిండ్రో ఆ కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి. జాబ్ తీసుకున్న వాళ్ళ ఇంటర్వ్యూ అడగండి. మీరు ఇది పొందడం వల్ల మీరు ఏ విధంగా హ్యాపీ అవుతున్నారని, ఏ విధంగా ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులను అడగండి. అమ్మ, మీరు ఏ విధంగా ప్రభుత్వం చేసిన పనికి ఏ విధంగా మీ యొక్క వాళ్ళ లోపల ఉన్న భావాన్ని వ్యక్తపరచదు. అది ఇంటర్వ్యూలలో మీరు చేయాలని మీ యొక్క మీడియాకు నేను నమస్కరించి అడుగుతూ ఉన్నా. కానీ రాజకీయాలు కూడా రాజకీయ నాయకులు చేస్తారు. మీలాంటి మేధావులు, మీలాంటి న్యూస్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ప్రజల యొక్క, మీరు అంటారు కదా, ప్రజల యొక్క మనోభావాలు తినకుండా ప్రజలకు అందుబాటులో మా న్యూస్ ఛానల్ స్పీడ్గా అని అంటారు కదా. ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగాలు, ఇస్తున్న ఉద్యోగాలు పొందిన యొక్క లబ్ధిదారు కుటుంబాల యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలకు ఏ విధంగా అయితే ఇంకా చాలామంది ప్రజలకు తెలియకుండా ఉండవచ్చు, అలాంటి చేరవేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాజకీయాలకు మీరు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా బీద ప్రజల పట్ల, బీద ప్రజలకు న్యాయం జరుగులాగున ప్రభుత్వం ఏమన్నా చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా అలాంటివి మీరు చూపుకుంటూ అలాంటి మీద దృష్టి పెట్టాలని ఈ యొక్క కేసీఆర్ యొక్క వీధి నాటకాల, కుటుంబం యొక్క వీధి నాటకాలను ప్రజలకు పదే ఏదో ఫ్లాష్ న్యూస్ లెక్క వేస్తే మంచి ఎక్కడికో పోయి చెడు అనేది ముందుకు వచ్చి ఇదేదో ఇప్పుడే ఏదో ఎన్నికలు అవుతూ ఉన్నాయి, ఈ ఎన్నికలల్లో ఈ కేటీఆర్కి వేయాలా, కేసీఆర్కి వేయాలా అనే ఒక భావన ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజల యొక్క మనసును వేరే విధాలుగా
మార్చడం మంచిది కాదని ఈ యొక్క మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, నా పేరు అరకిల సుమన్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 2వ డివిజన్ వంగపహాడ్.